నమస్తే. నేను మీ విష్ణుప్రియ. 20 సంవత్సరాల అధ్యాపకురాలిగా, అధ్యాపక వృత్తిలో 20 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిగా ఎన్నో వేల మంది విద్యార్థులకు పాఠాలు నేర్పించాను. అలాగే ఈ 20 సంవత్సరాల అనుభవం నాకు కూడా ఎన్నో జ్ఞాపకాలను, మధురానుభూతులను, ఎన్నో అనుభవాలను మిగిల్చింది. ఒక అధ్యాపకురాలిగా వాళ్ళ జీవితానికి నేను వాళ్ళకెంత నేర్పించానో, ఈ 20 సంవత్సరాల అనుభవం కూడా నా జీవితంలో ఎన్నో విషయాలని అక్షరమాలగా చేర్చింది. అయితే నేనంటాను, అధ్యాపకురాలిగా నేను నిత్య విద్యార్థిని అని. దీంట్లో ఎన్నో అనుభవాలున్నాయి. మొదలుపెట్టిన కొత్తలో విద్యార్థులు నా పట్ల ఒక అపనమ్మకంతో ఉండేవాళ్ళు. ఏంటి, ఈవిడ మాకు చదువు చెప్తుందా? మొదటి రోజు, ఈ రోజుకి కూడా కొత్తగా వచ్చినటువంటి విద్యార్థులు ఇటువంటి అపనమ్మకమే ఉంటుంది. ఈవిడ నాకు చదువు చెప్తుందా, ఈవిడికి అసలు ఏమైనా వచ్చా అనుకునే విద్యార్థుల్ని చూశాను. ఒక రోజు గడిచిపోయిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి భావనలు, వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి భావనలు మారడం కూడా గమనించాను. కొంతమంది విద్యార్థులు ఉంటారు, ఒక 4-5 నెలలు గడిచిపోయేసరికి వాళ్ళకి ఎనలేని అభిమానం కలుగుతుంది. అది మేము చెప్పే పాఠాల వల్ల కావచ్చు, వాళ్ళ జీవితం గురించి మేము నేర్పే విషయాల వల్ల కావచ్చు, అంశం ఏదైనా కావచ్చు. కానీ వాళ్ళు మాత్రం ఎంతో అభిమానంతోనూ గౌరవంతోనూ ఉంటారు. ఇప్పటికీ 20 సంవత్సరాల్లో చాలామంది మళ్ళీ తిరిగి నాతో మాట్లాడుతూనే ఉంటారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని నాకు ఫోన్ చేస్తుంటారు. మేము ఇలా ఉన్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, పలానా దేశంలో ఉన్నాం, పలానా చోట ఉన్నాం అని ఎంతో బాగా చెప్తుంటారు. నిజంగా ఒక అధ్యాపకురాలిగా అది ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది. ఈ 20 సంవత్సరాల్లో నేను ఆర్థికంగా ఎంత ఎదిగాను అనే విషయం పక్కకు పెట్టేస్తే, వాళ్ళు చెప్తున్న ప్రతి అనుభూతి కూడా గొప్ప అనుభవాన్ని నాకు మిగులుస్తుందనే చెప్పాలి. చాలా సంతోషాన్ని ఇస్తుంది. మా పిల్లలు అంత బాగా ఎదిగితే కూడా అంత సంతోషపడతామో లేదో కానీ, మా దగ్గర చదువు నేర్చుకున్న పిల్లలు మేము మీ స్టూడెంట్ అని చెప్పగానే ముఖంలో ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. అన్నీ మంచి అనుభవాలే ఉంటాయా? కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి, కొన్ని సరదా అనుభవాలు కూడా ఉంటాయి. పిల్లలు పరిణతిలో, అంటే ఆ వయసులో పరిణతి తెచ్చుకునే పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని తెలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఆ వయసులో ఉన్న పిల్లల్ని డీల్ చేయడం ఒక రకంగా కష్టంగానే ఉంటుంది. వాళ్ళకి కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియవు. ఏది మంచో ఏది చెడో పెద్దగా తెలియదు. కానీ వాళ్ళు అనుకుంటుందే కరెక్ట్ అనే భ్రమలో ఉండిపోతారు. ఆ భ్రమలోనే కొంతమంది పిల్లలు నా దగ్గరకు వచ్చి మీరు బాగున్నారు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అవి చూస్తున్నప్పుడు మాకు నవ్వొస్తుంది. ఒక పిల్లాడి తల్లి దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు బాగున్నావు అని చెప్తే ఎలా ఉంటుందో, వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఇంకొంచెం మంది పిల్లలు ఇంకొంచెం ముందడుగు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి రకరకాల అనుభవాలు ఉంటాయి. ఏం మేడం, మేము చిన్నగా ఉంటే మాత్రం ఏమైంది, మీరు మమ్మల్ని పెళ్లి చేసుకోండి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అది విన్నప్పుడు నిజంగా వాళ్ళ అమాయకత్వానికి జాలేస్తుంది. అరే మీ వయసు ఎంత అంటే, వయసుతో సంబంధం లేదండి అని నేను చెప్పిన పాఠాల్లో కొన్ని విషయాలు తీసుకొని నాకే తిరిగి చెప్పిన పిల్లలు ఉన్నారు. ఆ టైంలో కూడా మేము ఏమనుకుంటామంటే, వీళ్ళు చాలా చిన్న పిల్లలు, ఏమీ తెలియని పిల్లలని అనుకుంటాం. గురుస్థానానికి అలా ఉండడమే సరైందేమో అని నేను అనుకుంటాను. ఇక అనుభవాల్లో రెండో రకం ఉంటాయి. కొన్ని చేదు అనుభవాలు కూడా ఉంటాయి. కొన్ని విద్యా సంస్థల్లోనూ పనిచేస్తున్నప్పుడు అక్కడ రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఎక్కడ మనం పనిచేసే చోట అన్ని విషయాలు మనకి సవ్యంగాను అనుకూలంగాను ఉండవు. వాళ్ళ దగ్గర రకరకాల ఇబ్బందులు ఉంటాయి. మనం ఎంత కరెక్ట్గా పనిచేస్తున్నా కూడా వాళ్ళు కొన్ని అంశాలను లేవనెత్తచ్చు. కొన్ని రాజకీయ అంశాలు ఉంటాయి. ఎవరినో ఆ ప్లేస్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయొచ్చు. అవి విఫల ప్రయత్నాలు అవుతున్నప్పుడు మేము ఏం చెయ్యలేకపోతున్నామే అనే కోపాన్ని మా మీద రకరకాలుగా ప్రదర్శించవచ్చు. ఇలా కొన్ని అనుభవాలు ఉంటాయి. ఇవెందుకు చెప్పాను అంటే, మనం పనిచేసే చోట ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటినీ దాటుకొని నిలదొక్కుకోగలిగితేనే మనం అక్కడ సక్రమంగా పనిచేయగలుగుతాం. ఇక గొప్ప అనుభవాలు ఏంటి అంటే, మళ్ళీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కలిసి మేము మీ దగ్గరే నేర్చుకోవడం వల్లే, మీ దగ్గర విద్య నేర్చుకోవడం వల్ల మాకు 2-3 లక్షణాలు అబ్బాయి, మేము ఇలా ఉండగలుగుతున్నాం, ఇలా ఉద్యోగం చేయగలుగుతున్నాం, ఇలా మాట్లాడగలుగుతున్నాం అని చెప్తున్నప్పుడు మాత్రం నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ మాటలు వింటున్నప్పుడు విద్య మనిషికి సంస్కారం నేర్పిస్తుంది కదా, ఓ గొప్ప వృత్తిలో ఉన్నామని ఓ మనశ్శాంతి, మనసుకి ఆత్మసంతృప్తి, జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అది ఖచ్చితంగా కలుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పటి పిల్లలు మారిపోయారు అని కాలం అంటుంది కదా,
నేను దాన్ని ఏమాత్రం ఒప్పుకోను. ఇప్పుడు పిల్లలు చాలా తెలివైన పిల్లలు, చాలా తెలివిగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏ దారిలో నడుస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటో పట్టుకోవడం ఒక రకంగా కొంతమందికి సాధ్యపడట్లేదేమో అంటాను నేను. పిల్లల్ని ఖచ్చితంగా తప్పు పట్టకండి. మనం ఎలా నడిపిస్తే వాళ్ళు అలా నడుస్తారు. బాల్ కిందకి వేస్తున్నప్పుడు అది పైకే లేస్తుంది. దాన్ని పట్టుకోవడం తెలిసి ఉండడం అంటే ఆ పట్టు విడుపులు తెలియడం అనేది ప్రస్తుత సమాజంలో ఉన్న తల్లిదండ్రులకు, విద్యా వ్యవస్థకు, అధ్యాపకులకు తెలిసి ఉండాల్సిన విషయం. ఇంకా చాలా ముఖ్యమైన విషయం నా అనుభవంలో ఏంటి అంటే, ఒక విద్యార్థి నా దగ్గరికి వచ్చి, గురువుగారికి గౌరవం ఇవ్వాలని చెప్పారు కదా మేడం అన్నాడు. అవును కదా, ఈ కథలో అదే ఉంది కదా, గురువులకి గౌరవం ఇవ్వాలి కదా అన్నాను నేను. నిజమేనండి, మరి చదువు చెప్పే గురువులకా, చదువు చెప్పని గురువులకా అని అడిగాడు. అదేంటి అంటే, అందరూ వచ్చి చదువు చెప్పట్లేదు కదా మేడం, కొంతమంది వస్తారు సరిగ్గా చెప్పట్లేదు, మాకు అర్థం కావట్లేదని మేము చెప్పినా కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మరి అప్పుడు ఏం చేయమంటారు అని సూటిగా ప్రశ్నించాడు. అదేంటి అంటే, మీరు చెప్తున్నారు కాబట్టి మాకు మీ మీద గౌరవం ఉంది, చెప్పని వాళ్ళని మేము వ్యక్తిగానే గౌరవిస్తాం కానీ గురువుగా ఎందుకు గౌరవం ఇవ్వాలి అని సవాల్ వేస్తున్నట్టుగా ఒక ప్రశ్న వేశాడు. నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ ప్రశ్నని. అది విన్నప్పుడు నేను కూడా ఒక క్షణం ఆలోచించాను, నిజమా అని. అడిగాడు, ఏం చేయాలో చెప్పండి, అలాంటి వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలా అని. నేను ఒక్కటే చెప్పాను, గురుస్థానం అనేది తల్లిదండ్రుల తర్వాత ఉండే గొప్ప స్థానం కదా, మీరు ఎందుకు దానికి గౌరవం ఇవ్వరు, ఇవ్వాల్సిందే అంటే, అదేలా మేడం, ఏమీ చెప్పకుండా వాళ్ళ స్థానానికి వాళ్ళు న్యాయం చేయనప్పుడు ఎందుకు గౌరవం ఇవ్వాలి అని. ఇలా మా ఇద్దరి మధ్య దాదాపు ఒక అరగంట సేపు పైనే వాదన జరిగింది. నేనెంత చెప్తున్నా వ్యక్తిగా అతనంటే నాకు ఇష్టం, గౌరవం, అంతేగాని గురువుగా గౌరవించమని చెప్పకండి. గురుస్థానానికి ప్రాధాన్యత లేనప్పుడు, విద్య నేర్పడానికి వచ్చి అక్కడ సక్రమంగా ప్రవర్తించినప్పుడు మేమెందుకు గౌరవించాలి అని అడిగే విద్యార్థులున్న సమాజంలో ఉన్నాం. నేను ఆ విద్యార్థిని తప్పు పట్టట్లేదు, వాళ్ళ ఆలోచన జ్ఞానాన్ని ఆలోచించండి. అంటే విద్యార్థులు పరిణతితోనే ఉన్నారు కదా. ఇలా నా 20 ఏళ్లలో ఎన్నో అనుభవాలు. మరో స్టూడెంట్ అడిగాడు, బలిచక్రవర్తి కథ చెప్తే 3 అడుగుల నేల అడిగిన బలిచక్రవర్తికి 1 అడుగు భూమి మీద, మరో అడుగు ఆకాశం మీద వేస్తే 3వ అడుగు ఎక్కడి నుంచి వచ్చింది మేడం, మనిషికి 2 కాళ్ళే కదా ఉంటాయని. చూసారా ఎంత చిలిపిగా ఉంటాయో ఈ ప్రశ్నలు. ఈ 2వ కాళ్ళని తీసి మళ్ళీ బలిచక్రవర్తి నెత్తి మీద పెట్టాడు అని నేను చెప్పాను. ఇలా మమ్మల్ని సవాల్ చేసే ప్రశ్నలు అడుగుతారు, మమ్మల్ని మేము ప్రశ్నించుకునే ప్రశ్నలు అడుగుతారు, మమ్మల్ని మేము తర్కించుకునే ప్రశ్నలు అడుగుతారు. లక్షల మంది విద్యార్థులు, వేల ఆలోచనలు వాళ్ళ మెదడులో ఉంటాయి. ఎన్నో అనుభవాలు ఉన్నాయి నాకు. మాకు మార్కులు మాత్రమే కావాలి అని అడిగిన తల్లిదండ్రులు ఉన్నారు. మార్కులతో పాటు విజ్ఞానం కూడా నేర్పించే గురువు మీరు అని మెచ్చుకున్న శిష్యులు ఉన్నారు. నేను ఆ రోజుకి ఈ రోజుకి 20 సంవత్సరాల్లో నమ్మిన సిద్ధాంతం ఒకటి. ఏంటది అంటే, కేవలం మార్కులు మాత్రమే విద్యార్థి ఆలోచన విధానాన్ని తూచే కొలమానం కాదు. మార్కులు ఎప్పటికీ విద్యార్థి తెలివితేటలకి కొలమానం కానే కాదు. మార్కులు అనేవి విద్యార్థి ఒక దశ నుంచి మరో దశకి వెళ్ళడానికి ఉపయోగపడే ఓ చిన్న సాధనం మాత్రమే. దయచేసి సమాజం, తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థలు అందరూ కూడా మార్కుల్ని ఒక సాధనంగా చూడండి. అంతేగాని మార్కులే వాళ్ళ జీవితాన్ని నిర్ణయించే నిర్మాతలుగా అస్సలు ఆలోచించకండి. వాళ్ళ తెలివితేటలకి పదును పెట్టండి, వాళ్ళ ఆలోచన జ్ఞానాన్ని ప్రోత్సహించండి. వాళ్ళు చేసే మంచి పనులు ప్రోత్సహిస్తే సమాజంలో యువతరం ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. సమాజం బాగుండాలి అంటే యువత బాగుండాలి. యువత బాగుండాలి అంటే మనం ఏం చెప్తే అది యువత చెయ్యదు, మనం ఏం చేస్తే అది యువత చేస్తుంది. అందుకే వాళ్ళకి ఏదైనా చెప్పే ముందు మనం దాన్ని ఆచరించాలి. నేను ఆ సిద్ధాంతాన్ని నమ్మాను. నా పిల్లలకి, నా విద్యార్థులకి నేను ఏదైనా చెప్తే ముందు నేను దాన్ని ఆచరించిన తర్వాతే వాళ్ళకి చెప్తాను. అలా చెప్పి ప్రయత్నిస్తే యువతలో మంచి మార్పు వస్తుంది, కొత్త సమాజం వస్తుంది. అధ్యాపకురాలిగా ఇది నా నమ్మకం, నా అనుభవం నాకు నేర్పిన పాఠం కూడా.